సాగు భూములకే రైతు భరోసా అంటూ ఒక వార్త వచ్చింది. లేకుంటే పంట పెట్టుబడి సాయం బంద్. 5 ఎకరాల కట్ ఆఫ్ సీలింగ్ విధించే ఆలోచనలో సర్కారు. భూ యజమానితో కౌలు అగ్రిమెంట్ తప్పనిసరి. దాని ఆధారంగానే కౌలు రైతులకు ఫండ్స్ రిలీజ్. కేబినెట్ సబ్ కమిటీలో మొదటి సమావేశంలో చర్చ అంటూ ఇది పూర్తిగా ఒకసారి చూద్దాం. ఎందుకంటే అసలు ఎంత అనాలోచితం అంటే కౌలు రైతుకు అట్లే యజమానికి మధ్య ఏం అగ్రిమెంట్ ఉంటుంది? ఒకవేళ అగ్రిమెంట్ ఉంటే ఎప్పటికీ వాళ్ళిద్దరే చేస్తారా, ఆయనే చేస్తారా కౌలు రైతుగా? ఇగో 5 ఎకరాల కట్ ఆఫ్ విధించే ఆలోచన అంటూ ఇగో గత ప్రభుత్వంలో కొండలు గుట్టలు రోడ్లు బిల్డింగ్లు ఇలా నిర్దిష్ట విధానం లేకుండా రైతు బంధు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్న ప్రభుత్వం ఈసారి రైతు భరోసా స్కీమ్ కు స్పష్టమైన మార్గదర్శకాలపై తయారీపై దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నేతృత్వంలో 4 మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో తొలి సమావేశం నిర్వహిస్తే ఇక్కడ రైతు భరోసా పేరుతో ప్రభుత్వ సాయాన్ని అందించాలని, సాగులో లేని భూములకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన అవసరం లేదనే చర్చ జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు రైతు బంధు పేరుతో ఇచ్చిన నిధుల వివరాలను ఈ కమిటీకి సమర్పించడంతో పాటు రైతులకు సాగు భూమి విస్తీర్ణం ఏ మేరకు ఉన్నదో బ్రేకప్ వివరాలు అందించాలన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేబినెట్ సబ్ కమిటీ ఎంత భూమి ఉన్నా 5 ఎకరాలకు మాత్రమే సాయాన్ని అందించాలనే కట్ ఆఫ్ సీలింగ్ విధించడంపై చర్చించింది. రాష్ట్రంలోని 92% మంది రైతులకు 5 ఎకరాల లోపే వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారుల వివరాల ద్వారా స్పష్టత వచ్చింది. దీంతో గరిష్టంగా 5 ఎకరాల వరకు మాత్రమే సాయాన్ని అందించాలని ప్రాథమిక అంచనాలకు వచ్చినట్లు తెలిసింది అంటూ ఇగో అర్హులకే ప్రయోజనాలు అందేలా గత ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతు బంధు పేరుతో ఆర్థిక సాయం అందించినందుకు 26,000 కోట్ల వృధా అయినట్లు గణాంకాల ద్వారా ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఈసారి అలాంటి విధానం రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీ లోతుగా చర్చిస్తుంది. తొలి సమావేశంలో పలు అంశాలను చర్చించి ఈ నెల 16 తర్వాత మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది అంటూ యాక్చువల్ గా ఈ రైతు భరోసా కూడా వీళ్ళ ప్లాన్ ఏంటిదంటే రైతు భరోసా 5 ఎకరాలకే సీలింగ్ పెడదామని చూస్తా ఉంది. అంటే 1 నుంచి 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే ఇద్దామని చూస్తుంది. ఇది 92% మందికి 5 ఎకరాల లోపే ఉందట. ఇది లెక్కలు. ఈ లెక్కలు తెలవాలి మనకు. ఈ లెక్కలు తెలియకపోతే ఆగమాగం అయిపోతాం. రైతు బంధు వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు, ఆ వేల కోట్ల రూపాయలు మనం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు అని అంటారు కదా. సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకు కూడా క్లారిటీ రావాలి. 8% మంది దగ్గరనే అంతకంటే ఎక్కువ 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నారట. సో ఇప్పుడు ఎవరికి అందాలి నిజంగా పెట్టుబడి సాయం? ఈ 5 నుంచి ఇది 100 ఎకరాలు కావచ్చు, లేకపోతే 200 ఎకరాలు కావచ్చు, ఈ 8% మంది రైతుల దగ్గర. సో వీళ్ళకు పెట్టుబడి సాయం కావాలన్నా, వీళ్ళకు పెట్టుబడి సాయం కావాలన్నా అనేది లెక్క. అయితే 5 ఎకరాలకు ఎందుకు సీలింగ్ పెడుతున్నారు అంటే ఎవరికైనా సరే 100 ఎకరాలు ఉన్న రైతుకైనా సరే 5 ఎకర్స్ కు మాత్రమే రైతు బంధు ఇద్దాం అనేది రైతు భరోసా దాని పేరు. ఇప్పుడు 15,000 అని ప్లాన్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే అసలు సమస్య ఏంటిదంటే ఇప్పుడు కౌలు రైతు యజమాని ఊర్లలో ఇంతమంది చూస్తారు కదా. ఈ కౌలు రైతు అట్లే యజమానికి మధ్యలో ఏ ఒప్పందం ఉంటుందో ఒకసారి చూడాలి. సారీ. సో ఒక యజమాని దగ్గర ఒక 5 ఎకరాల భూమి ఉంటే ఈ యజమాని ఒక రైతుకు కౌలుకిస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఏ కాగితం రాసుకుంటారు వీళ్ళు? ఇక్కడ ఏ లొల్లి పెడుతున్నారు చెప్పాలా? నేను కాంగ్రెస్ వాళ్ళు పెట్టే లొల్లి చెప్తా. నేను ఇక ఆ లొల్లి మామూలుగా ఉండదు గ్రామాలలో. ఇప్పుడు ఈ కౌలు రైతు తీసుకున్నందుకు ఈయనకు 5 ఎకరాలకు 75,000 రూపాయలు పర్ ఇయర్ పడతాయి. ఈయనకు 75,000 రూపాయల అమౌంట్ యజమాని అకౌంట్ లో పడతాయి కదా. సో వీళ్ళిద్దరి మధ్య ఏ లీగాలిటీ ఉంటుంది చెప్పాలి. ఊర్లల్లా రాసుకునే కాగితాల మీద మరి అది ఏ లీగాలిటీ ఉంటుంది. దాంతో పాటు ఈ కౌలు రైతు ఈయన ఒక 6 నెలలు చేస్తాడు, కౌలు తీసుకుంటాడు. ఒక 6 నెలలు ఒక పంట చేస్తాడు. వేసిన తర్వాత మళ్ళా ఈసారి ఈయననే మారొచ్చు, లేకపోతే ఆయన్నే మారొచ్చు. వద్దురాబాయ్ నేను ఇయ్య నీకు, నాకు వేరే వాళ్ళకి ఇస్తానొచ్చు. లేదంటే ఈయన కూడా లేదు నేను చెయ్యా, నాకు వేరే పని ఉన్నది, లేకపోతే నాకు ఏదో ఆపత్తి ఉన్నదని చెప్పిన పాయింట్ అనుకో. సో అప్పుడు మరి ఎవరికి పడుతుంది అమౌంట్? ఇంకొకటి యజమాని ఏమంటాడు అంటే ఈ భూమి నాది కాబట్టి అమౌంట్ నాకు రావాలని చెప్తాడు. యజమాని ఏమంటాడు, ఈ భూమి నాదే కదా మరి 5 ఎకరాలు, సో నాకే రావాలి కదా, దాని మీద హక్కులన్నీ నాయే కదా, దాని మీద ఏదొచ్చినా నాకే ఇయ్యాలి కదా అని ఈయన అంటాడు. కౌలు రైతు ఏమంటాడంటే ఈ పెట్టుబడి సాయం ఏదైతే ఉందో పంట కోసమే కదా ప్రభుత్వం ఇచ్చేది, కౌలు రైతుకి ఇవ్వమంటుంది కదా, మరి నాకు ఇయ్యు అని చెప్పి ఈయన అంటాడు. వీళ్ళిద్దరి మధ్య తగు పెట్టడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ కూడా భయపడ్డది దానికి. బీఆర్ఎస్ భయపడ్డది దీనికి. యాక్చువల్ గా బీఆర్ఎస్ ఇయ్యదలుచుకుంది కౌలు రైతులకి. కానీ వాళ్ళు ఎట్లా కౌంట్ చేద్దాం, కౌలు రైతులు ఎవరు, వాళ్ళు ఎట్లా తీసుకుంటారు,
ఏ ప్రాతిపదికన వాళ్ళకి ఆ లీగాలిటీ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఏ డాక్యుమెంట్ ఉంటుంది, ఏ అగ్రిమెంట్ ఉంటుంది, ఏ ఏ లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది వీళ్ళ మధ్యలో. ఒకవేళ అలాంటి అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈయన కౌలు ఇవ్వడానికే భయపడతాడు. ఇవాళ నా భూమి మీద ఈయనకు రైతు పెట్టుబడి సాయం వచ్చింది అంటే రేపు పొద్దుగల దీని మీద హక్కులు ఉన్నాయని చెప్పి కొట్లాడతాడేమో. రేపు పొద్దున మళ్ళీ ఆయన నా భూమి కూడా నాదే, కావాలంటే నాకు రైతు బంధు పడ్డ చూడురు అని చెప్పని రేపు లొల్లులు పెడితే ఏడికి పోవాలి అని చెప్పి భయపడతా ఉన్నారు. సమస్యలు అట్లా వస్తాయి. అక్కడ గ్రామాలల్లో లేనిపోని చిచ్చు పెట్టడానికి ఈ ప్రయత్నం. అసలు ఏమనుకున్నారంటే లెక్కకైతే రైతు భరోసా వీళ్ళు అనౌన్స్ చేసిన వెంటనే వ్యవసాయ కూలీలకు అట్లే రైతులకి, ఎవరికి కౌలు రైతులకు ఇస్తామని చెప్పినప్పుడు ఏమనుకున్నారంటే ఈ 75,000 ఈయనకి ఇస్తూ, ఈయనకు సంవత్సరానికి ఈయనకి ఇస్తూ కౌలు రైతుకు కూడా సపరేట్ గా ఇస్తారేమో అని అనుకున్నారు. కౌలు రైతుకు కూడా సపరేట్ గా ఇస్తారేమో అనుకున్నారు. కౌలు చూడండి ఒకసారి ఈ గ్రామాలలో మన తెలంగాణలో అంటే ఎక్కువ మొత్తం 10 ఎకరాల పైన 20 ఎకరాలు 30 ఎకరాలు అలాంటి వాటికి ఎక్కువ భూమి ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటారు. దానికి ఒక కౌలు రైతు అగ్రిమెంట్ అని ఉంటుంది. సో కాంట్రాక్ట్ లీజ్ అగ్రిమెంట్ లాగా ఉంటుంది. చిన్నగా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు చేసిరు అనుకో, దానికి అగ్రిమెంట్స్ ఏమి ఉండవు కదా, అగ్రిమెంట్స్ ఏం పెట్టుకోరు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య తగువులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవాళ నువ్వు వీళ్ళకి ఇస్తావో వాళ్ళకి ఇస్తావో అనేది క్లారిటీ వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ చెప్తా ఉన్నారు, కౌలు రైతులకు మాత్రమే ఇస్తామని చెప్తా ఉన్నారు. సో కౌలు ఇచ్చుడు బంద్ చేసుకుంటారు. ఇక నీకు కౌలుకి ఇస్తే ఆ అమౌంట్ అడ్డపోతుంది కదా. కౌలుకి ఇచ్చే కంటే ఆయనకు వీళ్ళ పంట మీద వచ్చే లాభం ఏమున్నదని, ఏ పంట పండిస్తే లాభం వస్తుంది ఆ పైసలు పెట్టుకుంటాడు సప్పుడేక. ఆ భూమి ఆయన ఏదో శాస్త్రనే కాడికి 1 ఎకరమో 2 ఎకరమో వేస్తాడు. ఇవాళ ఎవరు పొట్ట కొడుతుర్రు, ఈ ప్లాన్ చేసి ఎవరు పొట్ట కొడుతురు, మళ్ళా చివరికి కౌలు రైతుల పొట్ట కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన కట్టు కౌలు ఇవ్వకుండా ఎవడు ఇక ఏ యజమాని కౌలు ఇయ్యడు, ఇట్లాంటి పరిస్థితి వస్తుందని. ఇక ఇచ్చిన కౌలు దగ్గర పెట్టుబడి సాయం వస్తుందని చెప్పి ఆయన ఏమంటాడు, నాకు కూడా సగం ఇవ్వాలని చెప్తాడు, మొత్తం అన్ని ఇవ్వాలి లేకపోతే సగం అన్ని ఇవ్వాలని చెప్తాడు. సో ఈ గొడవలు అవుతాయి. అయినప్పటికీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే ఇగో 16వ తారీఖు తర్వాత మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకొని అయితే సమావేశంలో లోతుగా చర్చించి అయితే ప్రస్తుతం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా ఇక పైన కూడా ఇదే విధానాన్ని కొనసాగించడమా లేక ప్రత్యామ్నాయంగా మరో విధానాన్ని ఎంచుకోవడమా అని చెప్పి అంటా ఉన్నారు. సో ఒక్కసారి కౌలు రైతు అకౌంట్ లో కనుక డబ్బులు పడితే రేపు పొద్దున వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతాయి, 100% గొడవలు అవుతాయి. సో అనే అంశంపై సమావేశంలో 4 మంత్రులు వీళ్ళంతా కూడా డిసైడ్ చేస్తామని చెప్తారు. అయితే చర్చల తర్వాతే విధాన నిర్ణయం అంటూ ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో అదే కనిపిస్తుంది ఇక్కడ చూడండి. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే లబ్ధి కలిగేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిసింది. సాగులో లేని భూములను జాబితాలో నుంచి తొలగించేలా వ్యవసాయ శాఖను ఆదేశించనుంది. కౌలు రైతులకు అగ్రిమెంట్ అనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నందున దానితో వచ్చే లీగల్ చిక్కులపైన ఈ కమిటీ చర్చించింది. అసలు చిక్కులన్నీ లీగల్ చిక్కులు గాయొచ్చేస్తాయి. కౌలు రైతుల మధ్య ఉండే అగ్రిమెంట్ కు సంబంధించే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో రైతుల అభిప్రాయాలను ఈ నెల 16 కల్లా సేకరించిన తర్వాత వాటిని తదుపరి సమావేశంలో చర్చించి స్పష్టతకు రావాలని కమిటీ అభిప్రాయపడ్డది. ఈ మార్గదర్శకాలను అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం చర్చకు పెట్టి సభ్యులందరి స్పందనకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని ఉంది అంటూ నేనేమంటున్నా, ఇక్కడ 100% వీళ్ళు కౌలు రైతులకు ఇయ్యరు, వీళ్ళతో కాదు. అది గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నం చేసి విఫలమైండు. వాళ్ళని కూడా చాలా మంది అడిగారు. అప్పుడు నేను నాలాంటి కూడా అడిగిండు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వం అని చెప్పి. అంటే అప్పుడు వచ్చే సమస్యల గురించి వాళ్ళ మధ్యలో ఏ లీగల్ అగ్రిమెంట్స్ ఉంటాయని ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆ రోజు ఎట్లయితే ప్రభుత్వం సమాధానం చెప్పిందో వీళ్ళు కూడా ఈ రైతుల నుంచి వచ్చే ఈ స్పందన అంతా చూస్తారు. చూసి యజమానులతో వచ్చే గొడవ ఉంటది, యజమానులు ఇబ్బంది పడతారు, అనవసరంగా వాళ్ళ హక్కులు కోల్పోవాల్సి వస్తుంది అనే భయం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఇవ్వకపోతే అనవసరంగా లేనిపోని చిచ్చు పెట్టి ఇదంతా టెన్షన్ పెట్టినట్టే వీళ్ళకి. సో కౌలు రైతులకు వీళ్ళు ఇస్తారా అనేది పెద్ద ప్రశ్న, మామూలు ప్రశ్న కాదు, బిగ్ క్వశ్చన్. 100% ఇయ్యలేరు. ఇంకోటి వ్యవసాయ కూలీలకు ఇస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీలు ఒక్కసారి చూడండి, వ్యవసాయ కూలీలు అంటే ఎవరు? వ్యవసాయ కూలీలకు కూడా సాయం అందిస్తామని చెప్పారు, భృతి ఇస్తామని చెప్పారు. ఆ వ్యవసాయ కూలీలు అంటే ఎవరు మరి? కౌలు రైతులు అయిపోయారు, భూ యజమానులు అయిపోయారు. వ్యవసాయ కూలీలు అని చెప్పి నువ్వు ఎట్లా కౌంట్ చేస్తావు? వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పనికి వేయటోళ్ళు కూలీలు అవుతారా, లేదంటే వేరువేరుగా ఇండివిజువల్ గా వ్యవసాయ కూలీల కౌంట్ ఎట్లా దొరుకుతుంది? అసలు నాకు అర్థం కాలేదు. మరి ప్రభుత్వానికి ఏమైనా దీని మీద ఆలోచన ఉందా? అసలు వాళ్ళకి ఇస్తారా అని అంటే ఎట్లా కౌంట్ చేస్తారు వాళ్ళని? ట్రాక్టర్ నడిపించేటోడు వ్యవసాయ కూలి అవుతాడా? ట్రాక్టర్ తో దున్నుకం చేసేటోడా, లేకపోతే నాగలు పడతారేనా, ఎడ్లతో దున్నేటోడా, లేకపోతే ఒడ్లు ఎక్కేటోడా, నాట్లు వేసేటోళ్ళ, లేకపోతే కలుపు తీసే మహిళల? ఎవరు వ్యవసాయ కూలీలు మరి? ఒకవేళ వ్యవసాయ కూలీలు అయితే అందులో మహిళలు ఉంటే నాట్లు వేసేటోళ్ళు కలుపులు చేసేటోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకు మళ్ళీ నువ్వు 2500 ఇస్తాను కదా మహిళలకు 2500 ఇస్తా అన్నారు కదా ప్రతి మహిళకు అర్హులైన. మరి ఆ మహిళ ఇంట్లోకి వస్తుందా? ఇది ఇట్లుంటాయన్ని చిక్కుముడ్లన్నీ. ఈ చెప్పేటప్పుడు మాత్రం వీళ్ళంతా ఆగమాగని చెప్పి మన మీద వదిలేస్తే ఇప్పుడు మనం
కింద మీద పడిపోవాలి. ఏమవుతుందో, ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వరో అని. సో కౌలు రైతులకు సైతం రైతు భరోసా పథకం ద్వారా సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో మార్గదర్శకాల తయారీపై ఫోకస్ పెట్టిన ఈ కమిటీ విధి విధానాలను ఏ తరహాలో రూపొందించాలో ఆలోచిస్తుంది. కౌలు రైతు భూ యజమానితో అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని, దానికి అనుగుణంగానే కౌలు రైతులకు సాయం అందించడం సాధ్యమవుతుందని చర్చ జరిగింది. రైతుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకునేలా ఈ నెల 11, 16 తేదీల మధ్య జిల్లా మంత్రులు, రైతు సంఘాలు, రైతుల ప్రతినిధులతో రోజు 2-3 సమావేశాలు చొప్పున నిర్వహించాలని కమిటీ నిర్ణయించిందని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళు తెలిసి నాకు ముందర పడేది కాదు ముచ్చట. కానీ